హే గాయ్స్, దిస్ ఈస్ డీకే. ఇప్పుడు నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం వైజాగ్ నుంచి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్లో అయితే ఉన్న ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ ఎందుకు వెళ్ళబోతున్నాం, అసలు మనం ఏ ఫ్రెండ్ని కలుద్దామో ముందు ముందు అయితే తెలుసుకుందాం. హైదరాబాద్ భువనేశ్వర్ ఏసీ కంపార్ట్మెంట్ ఉన్నది. సో గైస్, నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. 2 సంవత్సరాల తర్వాత నేనైతే మా అమెరికా ఫ్రెండ్ అయితే కలవబోతున్నాను. ఇంకా ట్రైన్ అయితే ఒక 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అవబోతుంది. ఫైనల్లీ మనమైతే మార్నింగ్ 7 o'clock అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో గైస్, ఫైనల్గా మన అబ్రాడ్ ఫ్రెండ్ అయితే కలవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ 2 years తర్వాత అయితే ఆమెను కలవబోతున్నాను అనమాట. సో నేను కూడా ఆమెను కలిసిన తర్వాత ఆమె ఎంత సర్ప్రైజ్ ఇంకా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుందో తెలియదు. బట్ ఫైనల్గా అయితే ఆమె దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమె ఎలా సర్ప్రైజ్ అవుతుందో అక్కడ కూడా మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్. లిఫ్ట్లో కూడా మనం ఎంటర్ అయిపోతున్నాం అండ్ మనం వెళ్ళాల్సింది గ్రౌండ్ ఫ్లోర్. So, bye bye home. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. Kinda feel a little younger. సో గైస్, మనం ఫైనల్గా GVK1 మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా బంజారాహిల్స్లో అయితే ఉంటుంది. తననైతే నేను ఇక్కడ మీట్ అవ్వబోతున్నాను. అంతవరకు ఒకసారి GVK మాల్ని అయితే మనం చూసేద్దాం. గైస్, ఫైనల్లీ తనైతే కాల్ చేసిందనమాట. నేను మాల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి. ఇంకైతే నేను వీడియో తీసాను, మీరు చూడండి. తనైతే వెతుక్కొని అయితే వస్తుంది. కాల్లోనే ఉన్నాను నేను. ఇంకా ఆమెకి ఏమాత్రం ఐడియా లేదు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా అని చెప్పేసి. ఆమె అయితే లోపల వచ్చి మొత్తం వెతుకుతూనే ఉంది, ఎక్కడున్నావు రా అని చెప్పేసి. సో గాయస్, ఆమె అయితే సెర్చ్ చేస్తుంది ఏడున్నానని. ఆమె బ్యాక్ ఉన్నా. తనిక్షా, హే, హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? ఆఫ్టర్ 2 years తర్వాత ఇండియాకి వచ్చిన ఎట్లుండే? బాగుంది. నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నా. కొంచెం ఎట్లాగా ఉండే 1 week. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మంచిగా తిరుగుతున్నా. సో ఇప్పుడు అదే తిరిగితోటి GVK మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. మనకు కూడా చాలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. సో గైస్, నేను ఇంకా తనిక్ష అయితే GVK1 మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అలానే మేమిద్దరం కాసేపు టైం కూడా స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆమె అయితే బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి పోతుంది అంటే ఒకసారి చూస్తుంది అంట. యా, నీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ ఈ కంపెనీ. గెస్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. వచ్చి ఆ బ్యాగ్ వదిలేసింది. ఆ బ్యాగ్ వదిలేసి ఇగో ఈ టాప్ చూడడానికి వచ్చింది. అండ్ ఆమెకి అది నచ్చిందంట. యా, ఇట్స్ గుడ్, బాగుంది, కరెక్ట్ నీకు సెట్ కూడా అవుతుంది అనమాట. ఆమె అక్కడ బ్యాగ్ తీసుకుంది అండ్ ఇక్కడ ఈ టాప్ తీసుకుంది అండ్ మళ్ళీ ఎతుకుతుంది ఏది తీసుకుందామని చెప్పేసి. ఎన్ని తీసుకుంటావు ఇంకా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆ రెండా పద. సో గైస్, ఇప్పుడైతే మళ్ళీ ఈ స్టోర్లో వేరే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. గాయస్, ఇక్కడ buy 3 600 ఆఫ్ అని ఉంది. buy 2 get 300 ఆఫ్ షాపర్ స్టాప్ దగ్గర. అండ్ ఈమె అయితే సర్చ్ చేస్తూనే ఉంది, అంటే
ఒక మంచి డ్రెస్ తీసుకుందామని. ఓకే, అర్థమైంది. సో గాయస్, ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్టాప్ గర్ల్స్ది చూసాం కదా. అండ్ ఇక్కడ జెంట్స్ ఉంది. సో దీని లోపల పోయి చూపెడతా పోతున్నాం మీకు ఎలా ఉన్నాయి ఏంది ఐటమ్స్ అని చెప్పేసి. ఫోన్ ఎందుకు ఇప్పుడు దాకా నా వ్లాగింగ్ నువ్వు చేసినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఈ వ్లాగ్. ఓకే డన్. నాతోటి ఫుల్ ఫైట్ చేసి ఇంకా తనైతే ఫోన్ తీసుకుంది. నేను వద్దు అన్నగానైతే తీసేసుకుంది. ఇంకెలా తీస్తుందో ఏమో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఇప్పుడు దిలీప్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నాది కంప్లీట్ అయిపోయింది షాపర్ స్టాప్లో కిందికి. ఇప్పుడు చూద్దాం దిలీప్ ఏమేమి తీస్తాడో. ఏదో సెలెక్ట్ చేస్తాడు. బాగుంది. ఇట్లా చూడు, ఇట్లా ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం? నా అవుట్ఫిట్ ఫ్లెక్స్ చేస్తున్నా. యా, ఇట్స్ గుడ్. సో ఫ్లెక్స్ అయిపోయింది, అవుట్ఫిట్ ఫ్లెక్స్ నాది చేసేసినాం మనం కూడా. సో ఇదైతే మేము ఇక్కడికెళ్ళి కొనలే, ఇది మా ఓన్ అవుట్ఫిట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ మేకప్ ట్రై చేద్దాం, ఈ ఫౌండేషన్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా ఈమె కూడా స్టార్ట్ చేసింది. వాటిని చూస్తే వీళ్ళకి ఏమైతుందంటే सेंसेशन जैसे सरसराट सनसनाट गुदगुदाट डगमगाट फटफटाट थरथराट कपकपाट हड़बड़ाट दबदबाट चटपटाट फटफटाट सुगुगाट ఆ భాష అంటే गाट कुलबुलाट गुदगुदाई నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. రెండు అయితే ఎవరో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోయినారు. చూడు నా పిల్లలకు బట్టలు కొనాలంటే ఇక్కడ చూసిర్రా, కిడ్స్ వేర్ ఉంది కదా. సో ఇక్కడ బట్టలు కొనమంటుంది కిడ్స్కి. పెళ్ళైనప్పుడు కొందాంలే. ఏ చాలా స్వీట్ ఉంటుంది అది వేపుల్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా సరే కేఎఫ్సీ అయినా తింటదని చెప్పేసి ఇంకా కేఎఫ్సీ దగ్గరికి వచ్చి మెన్యూ మొత్తం చూసిన తర్వాత ఏం తింటావు అని అడిగితే ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. తినేసి ఒక 20 minutes అట్లా తినడానికి వచ్చి దాని తర్వాత ఇంకా విల్ గో ఫర్ ఈటింగ్ ఐస్ క్రీమ్ కోసం కడుపు ఖాళీ చేస్తున్నాం మేము. కడుపు ఖాళీ చేస్తాం. ఇప్పుడు జర వాకింగ్ చేసి కడుపు ఖాళీ చేసేస్తాం. చేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు మళ్ళీ కొన్ని కొత్త కళలు బయటకు వస్తాయి. సో గైస్, అలా ఇంకా జీవికే మాల్లో టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బోయంపల్లిలోనున్న జూడియోకి అయితే వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ అయితే చేయబోతున్నాం. సో గైస్, మీకు ఎదురుగా కనిపిస్తున్నది బోయంపల్లిలో ఉన్న జూడియో అనమాట. దీని లోపలికి వెళ్ళి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, మనకు నచ్చితే దీని లోపల షాపింగ్ కూడా చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ నాకు తనిక్ష డ్రెస్ స్టైల్ చేస్తా అన్నది. సో షీ వాజ్ సర్చింగ్ ఫర్ ది బెస్ట్ ఫిట్ అనమాట. సో ఫైనలీ హియర్ ఆర్ ది 3 అవుట్ఫిట్స్ విచ్ షీ చూస్ ఫర్ మీ. ఒకసారి మీరు కూడా చూసేసేయండి.
ఫైనల్గా తనిక్ష మన కోసం చూస్ చేసిన ఆ 3 అవుట్ఫిట్స్ని అయితే మనం ఇప్పుడు బిల్లింగ్ అయితే చేయడానికి వెళ్ళబోతున్నాం. సో ఫైనలీ మా చిల్లింగ్ అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఇంటికి కూడా. ఓకే, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందు కలుస్తా. బాయ్. అరే క్రేజీ. ఓకే అక్కడ పక్కన ఏం చేస్తున్నావు వై ఐఎమ్ క్యాచింగ్ దిస్ బ్యాగ్ పోతుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. అప్పుడప్పుడు మళ్ళీ కొత్త కళలు బయటకు వస్తుంది. వచ్చేసినాము. చాలా స్వీట్ ఉంటుందని లేకుంటూ చూడు నా పిల్లలకు